వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. మనము ఈనాడు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, వెలుగు ఇలా రకరకాల దినపత్రికలు ఉన్నాయి. ఏ దినపత్రికలో ఏ వార్తలు ఉన్నాయి అనేది ఈ రోజు మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈనాడు పేపర్ చూసుకున్నాం. ఈనాడు పేపర్లో మనకి ఫ్రంట్ పేజ్లో ప్రధాన వార్తలు అనేవి చూసుకున్నట్లయితే ఘనంగా పద్మ పురస్కారాల ప్రధానం అంటూ మనకి ఇక్కడ ఒక ప్రధాన వార్తగా ఇవ్వటం జరుగుతుంది. సో దాని తర్వాత మరొక వార్త చూస్తే నియామక పరీక్షలు ఆన్లైన్లో ఉండబోతున్నాయి అనేది మరొకటి మనకి కనిపిస్తుంది. అంటే ఎస్ఎస్సి అలాగే ఏబిపిఎస్ అలా ఐబిపిఎస్ తరహాలో ఉంటున్న ఈ ఎగ్జామ్స్ అన్ని కూడా అనేది నిర్వహణలో తొలుత ప్రొఫెషనల్ పోస్టులు కూడా అమలు చేసే విధంగా ఉండబోతున్నాయి ఇవి అనేది మనకి ప్రధానంగా ఇచ్చారు. ఆ తర్వాత మరొక హెడ్లైన్ చూసుకుంటే ఇక రంజాన్ ఉపవాసాలు భారత్ లో రేపటి నుంచి అనేది మనకి ఇక్కడ ఒక హెడ్లైన్ కూడా ఇవ్వడం జరుగుతుంది, చిన్నగా ప్రస్తావించారు. అలాగే ఇక పంట నష్టం అంచనాకు నిబంధనలు అంటూ కూడా మనకి ఇక్కడ ఒకటి కనిపిస్తుంది. ఇది రాజకీయ ప్రేరేపిత చర్య అంటూ సీఎం కేసీఆర్ చెప్పడం జరుగుతుంది. సో వాటికి సంబంధించిన అన్ని కూడా డీటెయిల్స్ మనం చూసుకుందాం. ఇక దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్నారు సీఎం కేసీఆర్ అనేది కూడా మనకు ఒక ప్రధాన వార్తగానే హెడ్లైన్ లో మనకి ఇచ్చారు ఇవన్నీ కూడా. సో మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఘనంగా పద్మ పురస్కారాల ప్రధానం అనే దానికి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం చూద్దాం. 50 మందికి అందించినటువంటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మభూషణ్ పురస్కారాలు అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆ పద్మాలు అందుకున్న వారిలో 8 మంది మన తెలుగు ప్రముఖులు ఉన్నట్లుగా కూడా గుర్తించారు అనేది మనకి ఇక్కడ ఒక అంశాన్ని అయితే ప్రస్తావించారు. ఇక రాష్ట్రపతి చేతుల నుంచి పద్మభూషణ్ పురస్కారం అందుకుంటున్నటువంటి కమలేష్ డి పటేల్ అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన ఒక ఫోటో ఫ్రేమ్ కూడా మనకి ఇక్కడ ప్రజెంట్ చేశారు. సో దాన్ని మనం గమనించవచ్చు. అలాగే మరొకటి చూసి ఇక రాష్ట్రపతి నుంచి పద్మశ్రీ పురస్కారం అందుకుంటున్న బి రామకృష్ణారెడ్డి అనేది కూడా మనకి ఇక్కడ మరొక ఫ్రేమ్ ని కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో మనం దానిని కూడా చూడొచ్చు. అలాగే మొత్తంగా అయితే వీరిలో 8 మంది వరకు ఒక 50 మంది పద్మాలు అందుకుంటే వారిలో ఒక 8 మంది మన తెలుగు ప్రముఖులే ఉన్నారు అనేది ఎంతో గర్వకారణంగా గొప్పగా చెప్పుకోవచ్చు అనే విధంగా మాత్రం మనకి ఇక్కడ పద్మ పురస్కారాల ప్రధానం గురించి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు అనే దాని గురించి మనకి డీటెయిల్స్ ఇచ్చారు. ఇక ఫుల్ డీటెయిల్స్ వచ్చేసి దీనికి సంబంధించి అసలు ఇది ఎక్కడ ఏంటి అనేది చూసుకున్నట్లయితే సెకండ్ పేజ్ లో మనం చూడొచ్చు అనేది మనకి క్లియర్ గా ఇచ్చారు. అంటే ఢిల్లీ దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మ పురస్కారాలు అందుకున్నారు అనేక మంది, ఒక 50 మంది వరకు అనేది. అందులో ఒక 8 మంది మన తెలుగు వాళ్ళు ఉన్నారు ప్రముఖులు, అది కూడా అంటూ ఇవ్వడం జరుగుతుంది. సో మరొక వార్త మనం చూసినట్లయితే నియామక పరీక్షలు ఆన్లైన్ లోనే అనేది మనకి ఇక్కడ ఒకటి ఇచ్చారు. అలాగే ఎస్ఎస్సి అలాగే ఐబిపిఎస్ తరహాలో ఈ నిర్వహణ కొనసాగుతుంది. తొలుత ప్రొఫెషనల్ పోస్టులు కూడా అమలు చేసే అవకాశం ఉంటుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక భవిష్యత్తులో గ్రూప్స్ ఉద్యోగాలకు టీఎస్పీఎస్సీ కార్యాచరణ రూపొందించుతోంది అనేది కూడా మనకు ఒక వార్త అయితే ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ సెకండ్ పేజీలో ఇచ్చారు, చూసుకోవచ్చు అంటే ఇచ్చారు. మనకైతే మొదటిగా మనకి ఒక స్మాల్ హెడ్లైన్ గా మాత్రమే ప్రస్తావించారు, మిగతా డీటెయిల్స్ అన్ని లోపల పేజీలో ఉంటే చూసుకోవచ్చు అనిపించారు. అలాగే ఇక బయటపడుతున్న ఇంటి దొంగలు అనేది మనకు ఒక సంచలనం రేపుతున్నటువంటి ఒక ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించి అనేక రోజుల నుంచి కూడా నడుస్తున్నటువంటి ఈ దొంతు మరో 3 బయటకు వచ్చారు. అంటే లాగుతున్న కొద్దీ తీగ కదులుతున్న కొద్దీ ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు అనే విధంగా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు ఒక కొత్త కోణంలోని దర్యాప్తు కొనసాగుతుంది అధికారుల ద్వారా అనేది కూడా మనకు తెలుసు. ఆల్రెడీ ఇప్పటికే సిట్ దర్యాప్తు కూడా వేగవంతం చేశారు. అలాగే ఎవరెవరైతే దీనికి కారకులయ్యారో వాళ్ళు ఎక్కడెక్కడైతే సంబంధాలు పెట్టుకున్నారు, ఎవరెవరి ద్వారా ఇవన్నీ కూడా లీక్ చేయడానికి అవకాశం ఉందో కొన్ని కోచింగ్ సెంటర్లతో కూడా ఒప్పందాలు కుదుర్చుకున్నారు రేణుక అనే వ్యక్తి ద్వారా అని కూడా మనకి తెలుసు ఆల్రెడీ. అలాగే మరి ఆ కోచింగ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిపై కూడా సిట్ దర్యాప్తు కొనసాగించే అవకాశం ఉండొచ్చు. వాళ్ళని కూడా సిట్ ఆధీనంలో తీసుకోవచ్చు. వాళ్ళని కూడా ఒకవేళ వాళ్ళు కూడా బయటపడినట్లయితే వాళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉండొచ్చు అనేది కూడా ఒక వార్త అయితే మనకి కనిపిస్తుంది. సో ఇంకా మనం క్లియర్ గా చూస్తే ఇక ప్రశ్న పత్రాల లీకేజీ కేసులో మరో 3 టీఎస్పీఎస్సీ ఉద్యోగులు అరెస్ట్ అయ్యారు ఇప్పటికే అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్ గానే ఇచ్చారు. సో
చూద్దాం. అలాగే ఇక మరో 40 మంది సిబ్బందిని కూడా ప్రశ్నించనున్నారు పోలీసులు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అంటూ అది క్వెషన్ మార్క్ అయితే పెట్టారు మనకి ఇక్కడ. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం చూడొచ్చు. త్వరలో నిరుద్యోగ మార్చ్ ఉండబోతుంది. ఇక భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. అంటే త్వరలో ఇప్పుడు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొరకు కూడా ఒకటి ప్రవేశపెట్టబోతున్నారు. నిరుద్యోగ మార్చ్ అనేది కూడా బండి సంజయ్ ఒకవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా నిరుద్యోగులకు సంబంధించి గ్రూప్స్ కి సంబంధించి అంతా కూడా ఫుల్ చేంజెస్ ఉంటాయి అనేది కూడా ఆయన ప్రకటించినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే నిరుద్యోగుల కోసం ఆయన నిరాహార దీక్ష కూడా చేస్తూ ఉన్నారు అనేది కూడా మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. సో చూసినట్లయితే త్వరలో ఇక నిరుద్యోగ మార్చ్ ఉండబోతుంది. భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ వివరించారు. అలాగే కేటీఆర్ ను ఖచ్చితంగా విచారించాలి అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. కేటీఆర్ ను విచారించేందుకు ఆదేశించండి అంటూ కూడా ఆయన మరి ఒక డిమాండ్ అయితే చేస్తూ ఉన్నట్లుగా తెలుస్తుంది. గవర్నర్ కు కాంగ్రెస్ నేతలు వినతి కూడా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో పెద్ద తలకాయలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడిస్తూ ఉన్నారు. ఇంకా ఈ యొక్క ప్రశ్నాపత్రాల లీకేజ్ ఏదైతే ఉందో అందిట్లు చాలా మంది వరకు బడా నేతలే ఉన్నారు అనేది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు ఈనాడులో. సో మొత్తంగా అయితే ప్రతిరోజు కూడా ఈ యొక్క ప్రశ్నాపత్రాల లీకేజ్ విషయంలో సిట్ దర్యాప్తు కావచ్చు, మరి సిబిఐ కావచ్చు, ఎవరు ఎంక్వైరీ చేసిన ప్రతి రోజుకు ఒక 2-3 అయితే బయటకు వస్తూనే ఉన్నారు. ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఈ స్కెచ్ ఎప్పటి నుంచి నడుస్తుంది అనే దానికి సంబంధించి కూడా చూసుకున్నట్లయితే అసలు ఇది 2018 నుంచి ఇది ఒక స్కెచ్ లో అక్కడి నుంచి కూడా ఇది నడుస్తూనే వస్తూ ఉంది. ఇది ఎట్టకేలకి ఇప్పుడు బయటపడింది. దీని ద్వారా ఎంతో మంది అనేక మంది దీనికి సంబంధించి ఎవరెవరు ఎలాంటి వాటికి పాల్పడుతున్నారు, ఈ యొక్క ప్రశ్నపత్రాల లీకేజ్, ఇంతకుముందు ఈ లీకేజ్ చేసిన తర్వాత ఎవరెవరు ఎగ్జామ్స్ రాశారు, వాళ్ళలో ఎవరు ఉత్తీర్ణులయ్యారు, ఎంత శాతం మరి ఉత్తీర్ణత సాధించారు, వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అన్ని కూడా సిట్ దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. సో మరొక వార్త మనం చూద్దాం. ఇంకా చూసినట్లయితే ఇక మొత్తం అన్నిటికి సంబంధించి ఇప్పటికి దీనికి సంబంధించి 14th పేజీలో మనం ఫుల్ డీటెయిల్స్ అయితే చూడొచ్చు అని ఇచ్చాడు. మొత్తంగా ఇది బయటపడుతున్న ప్రతిరోజు ఒక 2-3 మాత్రం మళ్ళీ ఇందులో ఈ పేపర్ లీకేజీ విషయానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా బయటపడుతూనే ఉన్నారు అనేది మనకి క్లియర్గా ఇచ్చారు. సో మరొక వార్త చూద్దాం. ఇంకా చూసినట్లయితే పంట నష్టం అంచనాకు నిబంధనలు అంటూ ఇచ్చారు. 33% దెబ్బతింటేనే పరిహారం ఇస్తారు అనేది కూడా ఇచ్చారు. ఇక వ్యవసాయ శాఖ నిబంధన ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు. ఖచ్చితంగా రైతులు పంట నష్టం అకాల వర్షాలకు మిర్చి పంట కావచ్చు, మక్క పంట కావచ్చు, ఇంకా వరి కావచ్చు, ఇలా మామిడి కావచ్చు, ఇలా రకరకాల పంటలన్నీ కూడా అకాల వర్షాలకు దెబ్బతిని చాలా మరి రైతులు ఎంతో తీవ్ర నష్టంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఇప్పటికే మరి వ్యవసాయ శాఖ అధికారులు అంతా కూడా వెళ్ళి అంచనాలు వేశారు. అయితే వాళ్ళందరిలో కూడా నష్టపోయిన ప్రతి రైతుకి కూడా సహాయం చేయకుండా మరి 33% వరకు నష్టపోయి పైబడిన నష్టపోయిన వాళ్ళకు మాత్రమే సహాయం అందిస్తాము అని నిబంధనలు పెట్టిన వెంటనే రైతులంతా కూడా కొంత మనోవేదనకు గురవుతున్నట్లుగా తెలుస్తుంది. కొంత ఆవేదన చెందుతున్నారు రైతులంతా అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా చూస్తే ఇంకా ఈ వ్యవసాయ శాఖ నిబంధనల ఆవేదనతో ఇలాంటి నిబంధనలు పెట్టడం వల్ల రైతులు ఎంతో మరి నష్టపోతారు. కాబట్టి రైతులు ఆవేదన చెందుతున్నారు. వారి యొక్క ఆవేదనని ప్రభుత్వం పట్టించుకోవాలి అన్నట్లుగా కూడా కొంతమంది రైతులు కూడా మరి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఇంకా చూస్తే ఇది రాజకీయ ప్రేరేపిత చర్య అంటూ మరొక దగ్గర ఇచ్చారు. ఆందోళన అక్కర్లేదు, ధీటుగా ఎదుర్కొందామంటూ కవితతో సీఎం కేసీఆర్ మరొక దగ్గర మరి ఆయన మరి ఎప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ మరి తన కూతురు మరి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరి తను ఇప్పటికే ఈడీ అధికారులు విచారించడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు అయితే ఎటువంటిది జరగలేదు. కాబట్టి అరెస్ట్ కానీ జైలుకి వెళ్ళడం ఇలాంటివి ఏవి జరగలేదు. కాబట్టి ఇంకా పోరాడుతూనే ఉన్నాం. ఇది ఒక రాజకీయ కుట్ర చేస్తున్నారు కాబట్టి కవిత మళ్ళీ వెళ్ళినా కూడా విజయంతో బయటకు వస్తుంది అన్నట్లుగా సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఆయన చెప్తూ ఉన్నారు, మనం విజయం సాధిస్తాం, మనం బయటపడతాం ఖచ్చితంగా అన్నట్లుగా ఆయన ఈ రాజకీయ కుట్ర కాబట్టి ప్రేరేపిస్తూ ఉన్నారు అందరూ అన్నట్లుగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ 2nd పేజీలో మనం చూడొచ్చు. అలాగే ఇంకా దెబ్బతిన్న పంటలన్నింటినీ పరిశీలించనున్న సీఎం కేసీఆర్ అంటూ మనకి మరొక దగ్గర ఇచ్చారు. ఇక నేడు ఖమ్మం, మహబూబాబాద్, అలాగే వరంగల్, కరీంనగర్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు అనే దానికి సంబంధించి అంటే దెబ్బతిన్న అకాల వర్షాలకు, వడగండ్ల వర్షాలకు దెబ్బతిన్న పంటలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ పరిశీలించడానికి ఆయా ప్రాంతాలకు ఆయన వెళ్ళనున్నారు. మొదటిగా చూస్తే ఇక ఖమ్మం, మహబూబాబాద్, అలాగే వరంగల్, కరీంనగర్ జిల్లాలో ఈ రోజు సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. వాటన్నింటినీ
ఇంటికి సంబంధించిన హెల్ప్ ఏదైతే ఉందో అధికారులందరికీ కూడా ఆయన ఆదేశాలు జారీ చేయనున్నారు అనే విధంగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో మరొక వార్త చూద్దాం. ఇంకా చూసినట్లయితే ఆట స్థలం కాదు ఆసుపత్రి అంటే ఇక్కడ మనకు ఒకటి ఇవ్వడం జరుగుతుంది. ఇక ఖమ్మం జిల్లా సర్వజన ఆసుపత్రికి సంబంధించి చిన్నపిల్లల విభాగంలో కొన్ని ఆడుకునే వస్తువుల టైప్ లో అక్కడంతా కూడా గ్రీన్ మ్యాట్ లాగా తయారు చేయడం జరిగింది అనే దానికి సంబంధించి ఇచ్చారు. అంటే ఆ పిల్లలంతా కూడా వచ్చిన పిల్లలందరూ కూడా ట్రీట్మెంట్ విషయంలో భయపడకుండా హ్యాపీగా వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటూ త్వరగా కోలుకునే విధంగా అక్కడ కొన్ని ఏర్పాట్లు చేశారు అనే దానికి సంబంధించి మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం సెకండ్ పేజ్ లో చూడొచ్చు. సో మరొక వార్తాపత్రిక చూసినట్లయితే మనం ఆంధ్రజ్యోతి పేపర్ చూసుకుందాం. ఆంధ్రజ్యోతిలో మనకి ఫస్ట్ అంటే రాజు జాగ్రత్తగా ఉండాలి అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక ప్రతిపక్షాలు ఏమన్నా కూడా ప్రజలు పాలక పక్షం వైపే ఉంటారు అనేది ఒక వార్త అయితే మనకి సంచలనంగా కనిపిస్తూ ఉంది. అలాగే మరొక వార్త చూస్తే ఇక మిల్లర్ల దందా అగ్గువకు యూపీ బీహార్ రాష్ట్రాల నుంచి బియ్యం దిగుమతి చేస్తున్నారు అనే దానికి సంబంధించి మనకి ఫస్ట్ ఇచ్చారు ఒక ప్రధాన వార్తగా. ఇక ఇంటి దొంగలకు 100 పైనే అంటూ మనకి ఇక్కడ ఒక వార్త అయితే ఇచ్చారు. టీఎస్పీసీ ఉద్యోగుల్లో 10 మందికి గ్రూప్ 1 లో అధిక మార్కులు సాధించారు అనేది సంబంధించి ఇచ్చారు. డీటెయిల్స్ చూస్తే ఇంకా మనం డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇక టీఎస్పీఎస్సీకి సంబంధించి ప్రిలిమ్స్ రాసిన ఉద్యోగాలు పాలక మండలి లోపే అంటూ కూడా ఇచ్చారు. ఇక ప్రిలిమ్స్ ఎవరైతే రాశారో వాళ్ళందరూ ఉద్యోగులు ఒక 25 మంది వరకు ఉన్నారు, 25 మంది వరకు కూడా ఉన్నారు అనేది అంతమంది లోపే ఉన్నారు. ఇక పేరుందిన కోచింగ్ సెంటర్లలోనే వీళ్ళంతా కూడా కోచింగ్ తీసుకున్నారు. ఇక ఈ స్థాయిలో క్వాలిఫై కావడం కూడా అసంభవం అంటున్నారు. ఇక ఎంత పెద్ద పేరున్న వాటిల్లో కోచింగ్ తీసుకున్నా కూడా వాళ్ళకు వచ్చిన మార్కుల లిస్టు చూసినట్లయితే ఆ విధంగా వాళ్ళు మార్కులు సాధించడం అనేది అంత ఈజీ కాదు, అది చాలా అసంభవం. అసలు దీని వెనక ఏదో కుట్ర దాగి ఉంది, దీని వెనక లీకేజ్ ఏదో ఉంది అనే కోణంలో కూడా సిట్ దర్యాప్తు కొనసాగిస్తూ ఉంది. ఇందులో చూసుకున్నట్లయితే ఒక 25 మంది వరకు కూడా ఈ ఎగ్జామ్స్ రాసి ఈ విధంగా మార్కులు సాధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వెనక ఎంత పెద్ద కోచింగ్ సెంటర్లలో తీసుకొని ఎంత టాపర్స్ అయినప్పుడు కూడా వాళ్ళకు వచ్చిన మార్కుల లిస్టు చూసినట్లయితే అంతకుముందు వాళ్ళ మార్క్స్ చూసినట్లయితే అదంతా కూడా టాలీ చేసి చూసుకున్నట్లయితే వాళ్ళకి ఆ విధంగా మార్కులు వచ్చే అవకాశం అయితే ఉండదు. కాబట్టి ఖచ్చితంగా దీనిపై కూడా ఒక నిఘా పెట్టాలి, దీనిపై కూడా ఎంక్వైరీ చేయాలి, ఆరా తీయాలి అనే విధంగా మాత్రం అనే కోణంలో మాత్రం సిట్ వెళ్తున్నట్లుగా సిట్ దర్యాప్తులు కొనసాగిస్తున్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు. సో చూద్దాం. ఇంకా చూసినట్లయితే ఇక ఎంతమంది రాశారన్న దానిపై కూడా ఇంకా గోప్యతగానే ఉంచారు. ఎంత మార్కులు ఎంత పెద్ద కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకున్నా కూడా ఈ స్థాయిలో క్వాలిఫై అవ్వడం అనేది అసంభవం. అసాధారణ రీతిలో మార్కులు వచ్చినా కూడా ఎంతమంది రాశారన్న దానిపై కూడా ఇంకా గోప్యంగా ఉంచారు, చాలా వరకు అయితే బయటికి రావట్లేదు. ఇక లీకేజీ కేసులో తప్పుతున్న కొద్ది అక్రమాలు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక సురేష్, రమేష్, షమీన్ మరో ఉద్యోగి కూడా అరెస్ట్ అయినట్లు తెలుస్తుంది. లీకేజీలో కోచింగ్ సెంటర్లకు కూడా పాత్ర ఉంది అనేది కూడా తెలుస్తుంది. కోచింగ్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ పేపర్ లీకేజీని తీసుకొని ఆ స్టూడెంట్స్ అందరికీ కూడా ఆ విధమైనటువంటి క్వశ్చన్స్, ఆ విధమైనటువంటి ప్రిపరేషన్లో వాళ్ళని ముందుకు ప్రోత్సహిస్తూ వచ్చారు. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా ఎక్కువ మార్క్స్ సాధించడం ఈ కోచింగ్ సెంటర్ల పాత్ర కూడా ఉంది. కాబట్టి సిట్ వారిపై కూడా వేటు వేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా వాళ్ళల్లో కూడా ప్రధాన నిందితులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అన్నట్లు మాత్రం మనకి ఇక్కడ సిట్ దర్యాప్తులు కొనసాగుతూ ఉన్నట్లు మనం గమనించవచ్చు. సో మొత్తంగా అయితే ఇంకా ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటూ సిట్ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక ఇప్పటికే సురేష్ అలాగే రమేష్, షమీన్ అని ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ ఇంతకు ముందు అరెస్ట్ అయిన వాళ్ళు కాకుండా ఇంతకు ముందు బయటకు వచ్చిన వాళ్ళు కాకుండా మరో కొత్తగా 3 మళ్ళీ అరెస్ట్ అయినట్లుగా తెలుస్తుంది. సిట్ దర్యాప్తులో రోజుకొక వింత, రోజుకొక అనుభవం అయితే ఎదురవుతూనే ఉంది, రోజుకొకరు బయటకు వస్తూనే ఉన్నారు అనేది మాత్రం మనకి సిట్ లో తెలుస్తూ ఉంది. సో మరిన్ని డీటెయిల్స్ అన్ని కూడా మనం 14th పేజీలో చూడొచ్చు. ఇక లీకేజీలో కోచింగ్ సెంటర్ లో కూడా ఈ పాత్ర ఉంది కాబట్టి వారిపై కూడా ఇప్పుడు వేటు వేసే అవకాశం ఉంది అంటూ కూడా ఖచ్చితంగా మనకి చెప్తూ ఉన్నట్లుగా చూడొచ్చు. ఇంకా అలాగే కేటీఆర్ ను కూడా విచారించాలి అనేది ఒక వార్త అయితే మనకి సంచలనంగా కనిపిస్తుంది. అలాగే టీఎస్పీఎస్సీ బోర్డు సభ్యులందరినీ కూడా సస్పెండ్ చేయండి అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంకా ఇతర నేతలు అందరూ కూడా చెప్తున్నటువంటి విషయం ఇది. ఇంకా చూద్దాం. ఇక మీకు అధికారం ఉంది, ఆదేశాలు జారీ చేయండి అంటూ కూడా సిట్ విచారణపై నమ్మకం లేదు అంటూ సిబిఐకి అప్పగించండి అంటూ జనార్దన్ రెడ్డికి పదవి రిటర్న్ గిఫ్ట్ అంటూ గవర్నర్ కు రేవంత్ ఒక ఫిర్యాదు చేశారు. ఇవన్నిటి విషయాలపై అనేది కూడా మనకి క్లియర్ గా
ఇచ్చారు మనకి ఆంధ్రజ్యోతిలో. అలాగే ఇంకా న్యాయ నిపుణుల అభిప్రాయం కూడా తీసుకుంటానన్న తమిళసై అంటూ కూడా ఇచ్చారు. ఇంకా న్యాయ నిపుణులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి హెల్ప్ కూడా నేను తీసుకుంటాను అంటూ గవర్నర్ తమిళసై కూడా కొన్ని వార్తలు అయితే ఇచ్చినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. సో 25న నిరుద్యోగుల మహాధరణ కూడా చేపట్టబోతున్నారు ఈ విషయంపై అనేది కూడా మనకి ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. అలాగే ఇక త్వరలోనే నిరుద్యోగ మార్చ్ బీజేపీ నిర్ణయించుకుంది ఆల్రెడీ అనేది కూడా మనకి తెలుస్తుంది. నిరుద్యోగం అయితే ఆల్రెడీ ఇంతకు ముందు మనం చూసుకున్నాం, ఈనాడు పేపర్లో కూడా ఇచ్చారు. అలాగే మనకి ఆంధ్రజ్యోతిలో కూడా బీజేపీ ఇంకా నిరుద్యోగ మార్చ్ కూడా చేపట్టబోతుందంటే ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుసు. ఇక త్వరలోనే ఇది అమలవుతుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా అలాగే మేము గెలిచాక జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేస్తామంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. అలాగే ఇక లీకేజీ కేసును సిబిఐకి అప్పగించాలంటూ టీఎస్పీఎస్సీకి చెందిన వారికి అత్యధిక మార్కులు అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ విషయంలో ఆయన కూడా మరి చెప్తూ ఉన్నారు, ఖచ్చితంగా ఇది సిబిఐకి అప్పగించాలి. మరి ఆ యొక్క టీఎస్పీ అత్యధిక మార్కులు సాధించిన వాళ్ళంతా కూడా ఎక్కువగా చూసుకున్నట్లయితే అధికార పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇది ఖచ్చితంగా సిబిఐ కూడా దీనిపై ఎంక్వైరీ చేయాలి అనే దానిపై అని కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా మరికొన్ని విషయాలు ఆయన కూడా షేర్ చేసుకున్నట్లుగా మనకి ఇక్కడ ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. సో చూద్దాం. సో ఇక మరిన్ని డీటెయిల్స్ దీనికి సంబంధించి 14th పేజీలో చూడొచ్చు అనేది అయితే మనకి ఇచ్చారు. మొత్తంగా అయితే ఈ పేపర్ లీకేజీ అనేది మాత్రం ప్రతి పేపర్లో కూడా మనకి ఒక ప్రధాన వార్తగా అయితే కనిపిస్తూ ఉంది, మనం చూడొచ్చు. ఇంకా అలాగే ఇక అగ్గువకు యూపీ బీహార్ రాష్ట్రాల నుంచి బియ్యం దిగుమతి చేస్తున్నారు మిల్లర్ల దందా ఇదంతా అంటూ మనకు ఒక హెడ్లైన్ ఇచ్చారు. దానికి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే నిజామాబాద్ జిల్లాలోని లారీ నుంచి అన్లోడ్ అవుతున్నటువంటి ఇతర రాష్ట్రాల బియ్యం అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక రోజుకు 300 నుంచి 400కు పైగా లారీలు రాక అంటూ కూడా ఇచ్చారు. అంత బియ్యాన్ని ఎగుమతి చేస్తూ ఉంటారు, అక్కడ ఎక్కువ రేటుకు తీసుకొచ్చి ఇక్కడ దిగుమతి తక్కువ రేట్లకి ఇది చేయటం, ఇలా రకరకాలుగా నడుస్తూ ఉంది ఈ యొక్క దందా, మిల్లర్ల దందా ఇదంతా అంటూ కూడా మనకి ఇచ్చారు. అలాగే చూద్దాం. ఇక క్వింటాలకు 2600 చొప్పున కొనుగోలు చేస్తూ ఉంటారు అక్కడ అనేది కూడా ఇచ్చారు. ఇంకా చూసే బస్తాలు మార్చి సిఎంఆర్ కింద ఎఫ్సిఐకి అప్పగిస్తూ ఉంటారు అనేది కూడా మనకి ఇక్కడ ఒక వార్త. అలాగే ఇక బస్తాలు మార్చడం, వేరే పేర్లు మార్చడం, ఇలా అన్నిటికీ కూడా మరి ఎక్కువ కాస్ట్కి అమ్మడం ఇలా జరుగుతుంది. ఇంకా ప్రభుత్వం ఇచ్చిన ధాన్యం ముందే అమ్ముతున్న వైనం, ఇక ప్రభుత్వం ఏదైతే ధాన్యం ఇచ్చిందో అవి ముందే అమ్మేసుకుంటున్న వైనం కూడా లేకపోలేదు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక ఆ డబ్బుతో రియల్ వ్యాపారం చేస్తున్నారు, స్థిరాస్తులు కొనుగోలు చేస్తున్నారు, పైసా పెట్టుబడి లేకుండా కోట్లలో మిల్లర్లకు ఇది ఒక లాభం చేకూరుతుంది అనేది కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. అలాగే అంత జరుగుతున్నా కూడా చోద్యం చూస్తుంది సర్కార్ అనేది కూడా మనకు ఒక విషయం అయితే ఇక్కడ తెల్లమవుతుంది. ఇంత జరుగుతున్నా కూడా సర్కార్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా, ఏమీ పట్టినట్లుగా, అసలు ఏమీ తెలియనట్లుగా చూస్తూ ఊరుకుంది అంటూ సర్కార్ని కూడా మరి ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. దీని విషయంలో ఖచ్చితంగా న్యాయం జరగాలి, ఇది ఇలా ఎందుకు జరుగుతుంది ఏంటి అంటూ దీనిపై మరి ఒక నిర్ణయం అనేది తీసుకోవాలి, ప్రభుత్వం స్పందించాలి అనే విధంగా కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో మరిన్ని డీటెయిల్స్ 12th పేజ్లో మనం చూడొచ్చు. అయితే మెయిన్గా అంటే అక్కడ నుంచి అగ్గువకు యూపీ నుంచి తీసుకొచ్చి బీహార్ రాష్ట్రాల నుంచి ఎక్కువగా దిగుమతి చేస్తున్నట్లుగా రోజుకి 2000 నుంచి 300 నుంచి 400 పైగా 400 వరకు కూడా లారీలలో ఈ దందా కొనసాగుతుంది, మిల్లర్ల దందా కొనసాగుతుంది రైస్ పై అనేది మాత్రం మనకి క్లియర్గా ఇచ్చేసారు. సో మరొక వార్త మనం చూస్తే ఇక సప్లిమెంటరీ బిల్లులన్నీ పెండింగ్ లో ఉండిపోయినాయి అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక గృహహింస కేసులో తెలంగాణకు 2వ స్థానం లభించింది అన్నట్లుగా కూడా ఎద్దేవా చూస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ. ఇక మొదటి స్థానంలో అసోం, 3వ స్థానంలో ఢిల్లీ. మహిళలపై దాడుల్లో 3వ వంతు చూసుకున్నట్లయితే గృహహింసవే ఎక్కువగా ఉంది. 2021 నాటికి కోర్టుల్లో 2021 నుంచి 22 కేసుల మధ్య చూసుకున్నట్లయితే ఎక్కువ అంటే 2వ స్థానంలో తెలంగాణ ఉంది అనేది మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇక బిల్స్ విషయానికి వచ్చినట్లయితే నిర్మాణాలు నిస్పృహల్లో ఉద్యోగులు, టీచర్లు 10,000కు పైగా పెండింగ్ లోని అంటూ కూడా ఉన్నారు. ఇక నిరాశ చెందుతున్నటువంటి ఉద్యోగులు, టీచర్లు నియామకాలు అంటూ మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఇక క్లియరెన్స్ అనేది చూసుకుంటే 150 నుంచి 200 కోట్ల వరకు అవసరం పడుతుంది దీనిని క్లియరెన్స్ చేయాలి అంటే అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గానే ఇచ్చేశారు. సో ఇక ఖజానాలో సొమ్ము లేక విడుదల కాని వైనం అంటూ కూడా ఇచ్చారు. అలాగే మెడికల్ రియంబర్స్మెంట్ కు లేని మోక్షం అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇక నెలాఖరు వరకు బిల్లులు లాస్ అయ్యే ప్రమాదం ఉంది, మళ్ళీ తయారు చేయాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సప్లిమెంటరీకి సంబంధించి బిల్లులు అనే దానికి సంబంధించి మనకి డీటెయిల్స్ ఫుల్ గా ఇచ్చారు 12th పేజీలో. మొత్తంగా అయితే మళ్ళీ ఇవన్నీ తయారు చేయాలంటే మాత్రం చాలా ఖర్చుతో కూడుకున్న పని, చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కూడా ఉండొచ్చు అనేది మాత్రం మనకి ఇక్కడ ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. అలాగే
పారామెడికల్ కాలేజీలు అవుట్ అంటూ మనకి ఇక్కడ ఒక వార్త ఇచ్చారు. చూస్తే వచ్చే 2 ఏళ్లలో 200 కాలేజీలు మూతపడే అవకాశం ఉంటుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్. కాబట్టి పడతాయా పడవా అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఇంతవరకు అయితే ఒక క్లారిటీ అయితే రాలేదు దీనికి. ఇక వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉంటేనే పారామెడికల్ కాలేజీ నిర్వహణకు ఓకే, లేదంటే మాత్రం దానిని ఖచ్చితంగా మూసివేసే అవకాశాలు ఉండొచ్చు. ఇక పారామెడికల్ కాలేజీలన్నీ కూడా అవుట్ చేసే అవకాశం ఉండొచ్చు అనేది కూడా ఇచ్చారు. అలాగే డిప్లొమా కోర్సుల స్థానంలో డిగ్రీ కోర్సులు ఉంటాయి ఇక నుంచి అనేది ఒక రానున్న వచ్చే 2 ఏళ్లలో ఇదంతా కూడా అమలవుతుంది అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇక నీట్ ర్యాంక్ ఆధారంగా ప్రవేశాలు ఉంటాయి ఇక నుంచి అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. నర్సింగ్ కావచ్చు, ఎంబీబీఎస్ కావచ్చు, బీడీఎస్ కావచ్చు, ఇలా దేనికి సంబంధించిన మెడికల్ పారామెడికల్ కి సంబంధించి ఇలా అన్ని డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. రానున్న 2 ఏళ్లలో పారామెడికల్ ఒకవేళ దేనికైనా వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉంటేనే అవి ఉంటాయి అంటూ కూడా ఇచ్చారు. ఇంకా డిగ్రీకి డిప్లొమా కోర్సుల స్థానంలో డిగ్రీ కోర్సులు ఉండబోతున్నాయి అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చేసారు. సో ఇక నీట్ ర్యాంక్ ఆధారంగా ప్రవేశాలు ఉండబోతే ఇక నెక్స్ట్ రాబోతున్న తరుణంలో అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక కొత్త మార్గదర్శకాలపై కేంద్రం కొన్ని కసరత్తులు కూడా రూపొందించబోతోంది ఈ విషయంలో అనేది కూడా మెడికల్ కి సంబంధించి అనే విషయంలో కూడా మనకి క్లియర్ గానే ఇచ్చేసారు. సో ఇక కేసీఆర్ తో కవిత భేటీ అంటూ ఇచ్చారు. ఇక హైదరాబాద్ లో తన నివాసంలో పూజలు నిర్వహిస్తున్నటువంటి కవిత నిన్న యుగాది సందర్భంగా అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఢిల్లీ నుంచి నగరానికి వచ్చాక నేరుగా ప్రగతి భవన్ కు ఆమె వెంట మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, అలాగే ఈడీ విచారణ తీరుపై కూడా ఆరా తీసిన ముఖ్యమంత్రి. ఆమె వెంట ఇప్పటికీ హరీష్ రావు ఉన్నారు, కేటీఆర్ ఉన్నారు, ఇంకా వాళ్ళ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హస్బెండ్ కూడా తనకి ధైర్యం చెప్తూ ఈడీ అధికారుల దగ్గరకు వెళ్తున్నప్పుడు ప్రతిసారి పంపించడం ఇలా జరుగుతూనే ఉంది. ఇంకా అలాగే ఈడీ విచారణ తీరుపై కూడా ఆరా తీశారు అంటూ కూడా ముఖ్యమంత్రి కూడా ఆరా తీశారు. ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఐడీ అధికారులు ఏ విధంగా క్వశ్చన్ చేస్తున్నారని అన్నిటి విషయాల గురించి కూడా చర్చించినట్లుగా తెలుస్తుంది. సో దానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ 14th పేజీలో మనం చూడొచ్చు. అలాగే ఇక పంట నష్టం పరిశీలనకు సీఎం కేసీఆర్ ఈ రోజు అంత పర్యటించనున్నారు. నేడు 4 జిల్లాల్లో కేసీఆర్ పర్యటించబోతున్నారనేది మనకి ప్రతి పేపర్లు ఇచ్చారు. ఇక ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం అంతా కూడా ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఈ రోజు ఖమ్మం, అలాగే మహబూబాబాద్, వరంగల్, ఇంకా ఇలా రకరకాల 4 జిల్లాలు మాత్రం ఖచ్చితంగా వెళ్తారు అనేది మాత్రం మనం ఆల్రెడీ చెప్పుకున్న విషయం. మనకి ఆంధ్రజ్యోతిలో కూడా అదే ఇచ్చారు. సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే వెలుగు దినపత్రిక చూద్దాం. వెలుగు చూసినట్లయితే వెలుగులో మనకి మొదటిగా అంటే 54 మందికి పద్మ అవార్డుల ప్రదానం అంటూ ఇచ్చారు. తెలంగాణ నుంచి 4గురికి, ఏపీ నుంచి 4గురికి అందజేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక మిగతా వాళ్లకు మరో విడత కార్యక్రమంలో పురస్కారాలు ఉంటాయి అంటూ ఇచ్చారు. ఇంకా ఏడాది పద్మ అవార్డులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రదానం చేశారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. రిపబ్లిక్ డే సందర్భంగా వివిధ రంగాలకు చెందిన 106 మంది ప్రముఖులకు ఏడాది పద్మ అవార్డుల గ్రహీతలుగా ఎంపిక చేయడం జరిగింది అనేది కూడా మనకు క్లియర్ గా ఇచ్చారు. అయితే ఇప్పుడు అందజేసిన వారిలో చూసుకుంటే 54 మందికి పద్మ అవార్డుల ప్రదానంలో మన తెలంగాణకు సంబంధించిన 4గురు, అలాగే ఏపీకి సంబంధించిన వాళ్ళు ఒక 4గురు ప్రముఖులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మరి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈసారి పద్మ అవార్డుల ప్రదానం చేయబడింది అనే దాని గురించి మనకి క్లియర్ గా ఫస్ట్ ప్రధాన వార్తగా ఇచ్చారు. అలాగే మరొక వార్త చూస్తే గ్రూప్ 1 పేపర్ 20 మందికి లీక్ అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టారు. అంటే అది అవునా కాదా అనేది అయితే ఇంకా సిట్ దర్యాప్తులో క్లియర్ కాలేదు అనేది అయితే ఇచ్చారు. ఈ కోణంలో ఈ విషయానికి సంబంధించి మరి ఇప్పటికే మరో 3 కూడా మరి అరెస్ట్ అయినట్లుగా తెలిసిన, అంటే ఇంతకు ముందు అరెస్ట్ అయిన వాళ్ళు కాకుండా మరో కొత్తగా 3 కూడా సురేష్, రమేష్, షాహీన్ అనే 3 కూడా అరెస్ట్ అయ్యారు అనేది కూడా మనకి క్లియర్ గా ఇంతకుముందు పేపర్స్ లో చూసుకున్న సినాలిస్టిస్ గా ఇక్కడ కూడా మనకి అదే ఇచ్చారు వెలుగు దినపత్రికలో కూడా. అలాగే ఇక ప్రిలిమ్స్ రాసిన వారిలో 25 మంది ఉన్నారు. అందులో టీఎస్పీఎస్సీ ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళలో చాలా పర్సెంటేజ్ మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒకవేళ ఎంత టాప్ కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకున్నప్పటికీ కూడా ఆ 25 మందికి వచ్చిన మార్క్స్ చూసినట్లయితే అంతకుముందు వాళ్ళ మార్క్స్ చూసినట్లయితే అన్నిటికీ కలిపి టాలీ చేసి చూస్తే ఎంత పెద్ద దానిలో ఉన్నప్పటికీ కూడా ఈ విధమైనటువంటి మార్కులు రావడం చాలా అసంభవం. కాబట్టి ఏదో జరుగుతుంది సంథింగ్ అనే దానిపై మళ్ళీ సిట్ దర్యాప్తు కొనసాగించినప్పుడు కోచింగ్ సెంటర్ల పాత్ర కూడా ఇందులో లేకపోలేదు అనేది అయితే మనకు ఒకటి బయటపడింది అనేది మళ్ళీ సిట్ దర్యాప్తులో. దీనిపై కూడా ఖచ్చితంగా ఒకవేళ కోచింగ్ సెంటర్ల పాత్ర కూడా ఉంది కాబట్టి ఉంటే ఒకవేళ వాళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా అనేది మాత్రం మనకి ప్రతి పేపర్లో కూడా ఇచ్చారు.
అలాగే ఇంకా చూద్దాం టీఎస్పీఎస్సీ ఉద్యోగులు వీరిలో 8 మంది క్వాలిఫై అయ్యారు, ఇద్దరికి మాత్రం 100కు పైగా మార్కులు వచ్చాయి అంటూ ఇచ్చారు. ఇక సిట్ దర్యాప్తులో చూసుకున్నట్లయితే సిట్ అదుపులో మాజీ అవుట్సోర్సింగ్ ఉద్యోగి సురేష్ కూడా ఉన్నారు. అలాగే ముగ్గురిని కొత్తగా నిందితులుగా చేర్చిన సిట్ అధికారులు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం సురేష్, రమేష్, షాహీన్ అని, వీళ్ళు ముగ్గురు కూడా మళ్ళీ అరెస్ట్ అయ్యారు. ఇక మొత్తం 42 మంది కమిషన్ సిబ్బందికి నోటీసులు కూడా జారీ చేశారు ఇప్పటికే అధికారులు, సిట్ అధికారులు అంటూ ఇచ్చారు. ఇది 5వ రోజు కాబట్టి 9 మంది విచారణ నేటితో ముగియనున్న కస్టడీ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనం సెకండ్ పేజ్లో అయితే చూడొచ్చు. మొత్తంగా అయితే దీని దందా అంతా ఎక్కడి వరకు ఇది లీక్ అవుతుంది, ఎంతమందికి ఇది చేరింది, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది అనేది మొత్తం కూడా పూర్తి దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ కొంతమంది అధికారులు ఇంకా ఇది సిబిఐకి కూడా అప్పగించాల్సిన అవసరం ఉంది అనే దానిపై కూడా కొంత మరి నిరసన వ్యక్తం అవుతూ ఉన్న పరిస్థితి కూడా మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. సో మరొక వార్త చూద్దాం. ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి అంటూ మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఇక ఏప్రిల్లో జరగాల్సిన ఎగ్జామ్స్ అన్ని కూడా వాయిదా పడినట్లుగా కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో చూద్దాం వాటికి సంబంధించిన డీటెయిల్స్. ఖచ్చితంగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలి అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎద్దేవా చేస్తూ మరి అలాగే డిమాండ్ చేస్తున్నారు ఆయన ఖచ్చితంగా పెట్టాలి అని. పేపర్ల లీకేజీలో 10,000 కోట్ల స్కామ్ జరిగింది అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఇక అందులో కేసీఆర్ కుటుంబం సభ్యులకు ఎక్కువగా పాత్ర ఉన్నట్లుగా తెలుస్తుంది అంటూ కూడా ఆయన వివరించారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ సహా సభ్యులందరినీ కూడా విచారించాలని ఆయన డిమాండ్ చేస్తూ ఇది సిబిఐకి అప్పగించాలి అంటూ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా ఏప్రిల్లో జరగాల్సిన ఎగ్జామ్స్ అన్ని కూడా వాయిదా వేశారంటూ ఇచ్చారు. లీకేజీ ఇష్యూ తేలకపోవడంతోనే టీఎస్పీఎస్సీ ఈ యొక్క ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక వాయిదా పడిన పరీక్షలు మే, జూన్లో నిర్వహించే అవకాశాలు కూడా ఉంటాయి అంటూ కూడా ఏర్పాట్లు ఇప్పటికే కొనసాగుతున్నాయి అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇదంతటికీ కారణం కేవలం ఒక పేపర్ లీకేజీ కారణంతోనే ఇదంతా జరిగింది. ఒక్కటి లీకేజ్ అని అనుకున్న కారణంతో దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతి రోజుకు ఒక విషయం బయటకు వస్తూనే ఉంది. ఇది ఒక పెద్ద 10,000 కోట్ల స్కామే జరిగింది ఇది అంటూ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పడం జరుగుతుంది. సో మరొక వార్త మనం చూద్దాం. చూసినట్లయితే మిలియన్ మార్చి తరహాలో నిరుద్యోగ మార్చ్ ఉండబోతుంది అంటూ త్వరలోనే నిర్వహిస్తామంటూ బండి సంజయ్ చెప్తున్నారు. ఆయనంతా కూడా ఒక సమావేశం ఏర్పాటు చేశారు. 25న ఇందిరా పార్క్ వద్ద నిరుద్యోగ మహాధరణ చేపట్టబోతున్నాం అంటూ చెప్తున్నారు. మంత్రి కేటీఆర్ను బర్తరఫ్ చేయాల్సిందే అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఇంకా చూస్తే నిరుద్యోగులకు 1,00,000 చొప్పున పరిహారం చెల్లించాలి అంటూ ఇచ్చారు. ఇక తీన్మార్ మల్లన్న సహా జర్నలిస్టులందరూ కూడా జర్నలిస్టులందరినీ అరెస్ట్ చేయడం ఇది ఒక దుర్మార్గ చర్య అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పటికే మరి ఆయన లేనప్పుడు క్యూ న్యూస్ పై కూడా ఒక దాడి చేసినటువంటి పరిస్థితి అయితే మనకు ఆల్రెడీ తెలిసిన విషయం ఇది. సో ఇవన్నీ కూడా ఒక దుర్మార్గ చర్యలు అంటూ కూడా బండి సంజయ్ ఖండిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి వెలుగులో ఇచ్చారు క్లియర్గా. సో మనం ఈరోజు ఏ పేపర్లో కూడా చూసినట్లయితే ప్రతి పేపర్లో కూడా మెయిన్ అంటే మన తెలుగు వాళ్ళకి మరి పద్మ అవార్డులు అందుకున్నారు, పురస్కారాలు అందుకున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అనేది ఒక వార్త ప్రధానంగా ఉంటే, మరొక వార్త అంటే హైలైట్గా నిలిచిందంటే గ్రూప్ 1 పేపర్ లీకేజ్. ఈ పేపర్ లీకేజ్ అనే దానికి సంబంధించి అలాగే ఖచ్చితంగా ప్రభుత్వం దీని వెనుక కుట్రలు చేస్తుంది అనేది ఒకటి. మరి ఇక పంట నష్టపోయిన వాటికి సంబంధించి అన్నీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గానే ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. ప్రతి పేపర్లో కూడా మనకి ఈరోజు అన్ని పేపర్లు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గానీ ప్రతి న్యూస్ కూడా ఇచ్చారు. సో ఇదండి ఇవాళ పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్, ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం.